నువ్వు రేపు ఢిల్లీ వెళ్ళు. నిన్నక్కడ మన ఎంప్లాయ్ కలుస్తాడు. ప్రాజెక్టుకి సంబంధించిన పేపర్ వర్క్ మొత్తం అతనే ప్రిపేర్ చేస్తాడు. అన్నీ నువ్వే చేసేటప్పుడు ఇక నేను వెళ్ళటం ఎందుకు? నువ్వే వెళ్ళొచ్చు కదా. ఇదిగో, ఇలాంటి చచ్చు ప్రశ్నలు వేస్తేనే నాకు మండిపోతుంది. నువ్వు అవేం పట్టించుకోకుండా టెండర్ వేయి. ఢిల్లీకి వెళ్ళి నేను టెండర్ తీసుకొస్తాను. బిజినెస్ లో భార్గవి లాంటి ఈగోయిస్టిక్ పర్సన్స్ తో ఫైట్ చేయడానికి మూర్తి గారి లాంటి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అవసరం చాలా ఉంది. భార్య అంటే ఎలా ఉండాలి, మొగుడిని ఎలా చూసుకోవాలి, కానీ అది ఎలా చూస్తుందో తెలుసా? నేనంటే అస్సలు లెక్కలేదు తనకి. అందుకే అదంటే నాకు కోపం, అసహ్యం. మీలాంటి మంచి మనిషిని పట్టించుకోదా? మీకేం తక్కువండి? వయసు పెరిగినా ఎంతో స్మార్ట్ గా ఉంటారు. మిమ్మల్ని చూస్తేనే ఏ ఆడపిల్లకైనా నచ్చుతారు. మరి నీకు నచ్చానా? నచ్చకపోతే ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతానా? అమ్మ దొంగ, మరి చెప్పవే. నేనంటే అంత ఇష్టం ఉండి లోపలే దాచుకుంటావా? కమాన్ రా, కమాన్ డియర్. ముందు ఇది, తర్వాతే అది. తీసుకోండి. Darling, come on. Come on, darling. Darling, భార్గవి, నువ్వు నాకు నచ్చలేదే. నా డార్లింగ్ నాకు కావాలి. భార్గవి, నువ్వు నాకు నచ్చలేదు. భార్గవి, నువ్వు నాకు నచ్చలేదు. బాయ్. హలో. భార్గవి గారు, నేను ముఖర్జీని మాట్లాడుతున్నాను. చెప్పండి ముఖర్జీ గారు, ఏంటి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి ఫోన్ చేశారా? మీకు అందాల్సింది అందింది కదా, మరి కాంట్రాక్ట్ నాకు రాకపోతే ఇంకెవరికి పోతుందిలేండి. ఆ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మీకు రాలేదు. వాట్? అవును మేడం, కాంట్రాక్ట్ మిస్ చేసుకున్నారేంటి అని అడగడానికి ఫోన్ చేశాను. ఏంటి తమాషాగా ఉందా, లేకపోతే నాతో జోక్ చేస్తున్నారా? ఇందులో జోక్ చేయడానికి ఏం లేదు మేడం, నేను చెప్తున్నది నిజమే. నిజంగానే మీకు ఆ కాంట్రాక్ట్ రాలేదు. మరెవరికి పోయింది? మీకు రాలేదంటే మీ వెనకనే ఉన్నాడు కదా రాజా, ఆయనకు వచ్చింది. మరి నాకు అన్ని కబుర్లు చెప్పావు, అందరినీ మేనేజ్ చేస్తాను అని చెప్పావు, డబ్బు కూడా తీసుకున్నావు కదా. నేను బాగానే ట్రై చేశాను, అందరినీ మీకు ఫేవర్గానే చేసేలా మాట్లాడుకున్నాను. కానీ మీకేం చెప్పాను? ప్రపోజల్స్ మాత్రం పద్ధతిగా పంపించమని చెప్పాను కదా. కానీ మీరు ఎలాంటి ప్రపోజల్స్ పంపించారు? మామూలు మురుగు కాలువల కొటేషన్ కూడా అంత చీప్ గా పంపించరు. అదే మీరిచ్చే ప్రపోజల్స్. ఏం మాట్లాడుతున్నారు? అది నంబర్ 1 ఇంజనీర్ తయారు చేసిన ప్రపోజల్స్. నేను చూసాకనే పంపించాను, అన్ని రెడీ చేసి నేను చూసాకనే మా వారు తీసుకొని వచ్చారు. అయితే తేడా ఎక్కడ జరిగిందో మీ వారిని కనుక్కోండి.
మా దగ్గరకు వచ్చేసరికి డేటా మొత్తం మారిపోయింది. అతి నీచమైన కొటేషన్ వచ్చింది. అందుకే ఆ కాంట్రాక్ట్ రాజా గ్రూపుకు పోయింది. ఓ షిట్. మరి నేను ఇచ్చిన డబ్బు? ఇంకేం డబ్బు, అందరికీ పనిచేశాను కదా, ఇక అవి రావు. కనీసం ఈసారైనా సరైన మనిషిని పంపించండి. హలో హలో హలో. ఛే! No! 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 ఏమండి మమ్మీ? ఎక్కడ్రా మీ నాన్న? ఎక్కడా? ఏం చేశాడు మమ్మీ డాడీ? నా ఆశలన్నీ సర్వనాశనం చేశాడు. పోయింది. నా పరువు మంట కలిసిపోయింది. నా ప్రతిష్ట సర్వనాశనం అయిపోయింది. 10 మంది ముందు తల దించుకునే పని చేశాడు. మనకు రావాల్సిన ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ చేజారిపోయింది. మనకి రాకపోయినా పర్వాలేదు, అది మన శత్రువైన రాజాకి దక్కిందిరా. అలా ఎలా పోయింది మమ్మీ? మీ నాన్న చేసిన ఘనకార్యం. ఆ మనిషిని ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేద్దామని నేను వెళ్లకుండా తన్ని పంపించాను చూడు, అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ రాజా మీద విజయం సాధించడానికి నేను అవసరం లేదని చెప్పాలనుకున్నాను. అందుకే మీ నాన్నను పంపించాను. ఆ రాజా కూడా పోకుండా తన దగ్గర పనిచేసే ఒక ముసలాన్ని పంపించాడు. అతని మీద కూడా నేను సక్సెస్ సాధించలేకపోయాను. మీ నాన్న నన్ను ఆ రాజా ముందు తలెత్తుకొనివ్వకుండా చేశాడు. అసలు తప్పంతా నాది. కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా మీ నాన్నను పంపించానే. నాది బుద్ధి తక్కువ. ఛ! హలో, కంగ్రాచులేషన్ సార్, టెండర్ వచ్చిందంట కదా. నువ్వు చేసిన సహాయం మర్చిపోలేనమ్మా. ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. ఆ సందీప్ వీక్నెస్ ని బాగా పట్టేశావు. రాజాగారు నాకు చేసిన సాయం ముందు ఇదెంత సార్? ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను. చూడమ్మా, ఇవన్నీ రాజాకి ఇష్టం ఉండదు. ఇది మన మధ్యనే ఉండాలి. నీకు కవర్ పంపించాను, అందిందామా? అందింది సార్. అయినా మళ్ళీ డబ్బులు ఎందుకు పంపించారు సార్? పర్వాలేదమ్మా, ఈ విజయంలో నీకు ఓట ఉంది కదా, తీసుకోమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిదమ్మా. కంగ్రాచులేషన్స్ మూర్తి గారు. థ్యాంక్ యూ రాజా. మొత్తానికి సాధించారు మూర్తి గారు. ఇందులో నాదే ఉంది రాజా, అంతా నీ గొప్పతనమే. ఇందులో నా గొప్పతనమే ఉంది. కనీసం ఇందులో నాది చిన్న ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. అంతా సింగిల్ హ్యాండెడ్ గా మీరే సాధించారు. ఈ రోజు నేను కొత్తగా చేసింది ఏం లేదు రాజా. నీతో కలిసి పనిచేసిన అనుభవం ఈ విధంగా ఇప్పుడు పనికొచ్చింది. ఇది కేవలం నీ గొప్పతనమే. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. స్టాఫ్, కంటిన్యూ విత్ యువర్ వర్క్స్. రండి మూర్తి గారు, కూర్చోండి. మొత్తానికి ఆ భార్గవి ముందు నా పరువు పోకుండా కాపాడారు. నేను తర్వాత ఎంక్వైరీ చేశాను. అక్కడ మెయిన్ ఆఫీస్లో ముఖర్జీ అని ఎవరో ఉన్నారంట. భార్గవి అతన్ని గుప్పెట్లో పెట్టుకుంది అని తెలిసింది. అతనిది అక్కడ చాలా కీ పోస్ట్ రాజా. మొత్తం ఈ టెండర్స్ అన్ని అతని చేతిలోనే ఉంటాయి. మరి అతన్ని ఎలా ఎదుర్కొన్నారు? పైగా భార్గవి అతన్ని మేనేజ్ చేసింది.
టెండర్ వెళ్తే చాలు తనకే శాంక్షన్ చేస్తారు అని కమిట్ అయ్యారని కూడా తెలిసింది. రాజా, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని సామెతుంది. ఆ భార్గవి ఎన్ని మాయలు చేసినా మనం గెలవాలనుంది, గెలిచాం. ఆ ముఖర్జీ సంగతి నాకు ఢిల్లీలో అడుగు పెట్టగానే తెలిసింది. అతను ఎంత మాయ చేసినా వెళ్ళే టెండర్ కరెక్ట్ గా వెళ్ళకపోతే కష్టం కదా. అందుకే అది తేడా పడేలా చేశాను. అవునా? అదెలా సాధ్యమైందండి? సందీప్ వీక్నెస్లు నాకు తెలుసు కదా, దాన్ని అడ్డం పెట్టుకుని టెండర్లు మార్చేశాను. అదెలా అండి? రాజా, సామదాన భేద దండోపాయాలని చాలా ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి ప్రయోగిస్తే విజయం మనదే. ఇంతకీ మీరేం ప్రయోగించారు? రాజా, కొన్ని నువ్వు చేయలేవు, అది నీ వల్ల కావు. కొన్ని నేను మాత్రమే చేయగలను, చేయించాను. ఎందుకు ఏంటి అనేది వదిలేస్తే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టుగా ఆ ప్రాజెక్ట్ మనకు వచ్చేలా చేశాను. ఆ భార్గవి తన తెలివితేటలు ప్రయోగించి నిన్ను దెబ్బ కొట్టి పరువు తీయాలని చూసింది. ఈ రోజు తనే దెబ్బతింది. నీ మీద ఎప్పటికీ తను విజయం సాధించలేదు అనేది చాలా క్లియర్గా తెలిసిపోయింది. నా మంచి కోరే మీలాంటి వాళ్ళందరూ నాకు తోడుగా ఉన్నంతకాలం ఆ భార్గవి నన్నేమీ చేయలేదండి. హ, ఈ శుభ సందర్భంలో మన స్టాఫ్ అందరికీ బోనస్ అనౌన్స్ చేయండి. అలాగే రాజా, నేను వెళ్ళే ఎయిర్పోర్ట్ చూస్తాను. ఈ టైంలో భార్గవి కంటపడితే మనకి ఫుల్ కోటింగ్ తప్పదు. తనకి ఎదురు కాకుండా ఉండటమే బెటర్. ఏం చేయాలి? లేదు. బహుశా ఇంట్లో లేదనుకుంటా. ఏయ్, ఆగు. భార్గవి, ఏంటి మెల్లగా జారుకుంటున్నావు? అది అసలు నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసిన పనేంటి? నేను ప్రిపేర్ చేసిన డేటా ఏంటి, నువ్వు అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేసింది ఏంటి? కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని సర్వనాశనం చేశావు. చెప్పు, ఎలా మారిపోయింది? ఆ డేటా అంతా ఎందుకు మారిపోయింది? అది అది ఏయ్, అబద్ధాలు ఆడవంటే చంపేస్తాను. నిజం చెప్పు, ప్రాజెక్ట్ ఎలా చేజారిపోయింది? నేను ఎంత జాగ్రత్తగా అందరినీ మేనేజ్ చేశానో నీకు తెలుసు. కేవలం నిన్న ఒక మెసెంజర్లో పంపించినా కనీసం ఇక్కడ ఇచ్చింది కూడా అక్కడ ఇవ్వడం చేత కాలేదు. అసలు ఏం జరిగిందో చెప్పు. అది ఆ అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయి? అంటే ఢిల్లీకి వెళ్ళి అమ్మాయిలతో ఎంజాయ్ చేసావా? చెప్పు.
అవును భార్గవి, అనుకోకుండా ఓ అమ్మాయి నా రూమ్కి వచ్చింది. అబ్బే, నేనేం పిలిపించుకోలేదు. ఆ అమ్మాయి రూమ్కి వచ్చింది. అది కూడా ఆ అమ్మాయికి నేను కేవలం షెల్టర్ ఇచ్చానంతే. చిన్నోర్మయ్, చేసిన తిక్కుమాలిన పని చాలక మళ్ళీ కవర్ చేసుకుంటున్నావా? సిగ్గులేదు నీకు? నువ్వు ఎలాంటి వాడివో తెలిసి కూడా నీలాంటి వాడిని ఈ పనికి పంపించడం నాదే తప్పు. అది కాదు భార్గవి, నిజంగా నేను ఆ అమ్మాయిని రూమ్కి పిలవలేదు. ఆ అమ్మాయి అలాంటి మనిషిని నాకు అస్సలు తెలియదు. నీ బ్రతుకేంటో నాకు తెలీదా? నువ్వు ఎలాంటి వాడివో తెలుసు కాబట్టే నీ మరదల అమృత నిన్ను చీకొట్టి ఆ రాజాను తీసుకుని వెళ్ళిపోయింది. నా కర్మకాలి నీలాంటి వాణ్ణి నా భర్తగా చేసుకొని నా ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నాను. నలుగురిలోనూ తలెత్తుకోకుండా చేశావు. నన్న రాజా ముందు ఫోన్లు చేశావు. చేసిన తిక్కుమాలిన పని చాలక ఎంత ధైర్యంగా ఇంట్లోకొచ్చావు? ధైర్యంగా ఎక్కడొచ్చాను? దొంగలాగా దొడ్డిదారుని వచ్చాను. అప్పటికే నీకు కనిపించకుండా వచ్చేద్దామని చాలా ట్రై చేశాను, కానీ లాస్ట్ మినిట్లో నువ్వే పట్టేసుకున్నావు. నర్మయ్, నా కళ్ళ ముందు మళ్ళీ కనిపించుకో. కనిపించావంటే నీ గొంతు పిసికి చంపేస్తాను. Damn it. డాడీ, ఏంటమ్మా నేను గుడికి వెళ్తున్నాను డాడీ. ఈ రోజు వెళ్తున్నావేంటమ్మా? నువ్వు శనివారం కదా వెళ్తావు. ఈ రోజుకి ఒక స్పెషల్ ఉంది డాడీ. స్పెషలా? ఏంటమ్మా అది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు డాడీ. అవునా? ఎప్పుడో చిన్నప్పుడు వాడికి ఊహ తెలియనప్పుడు దగ్గరుండి నేనే పుట్టినరోజు జరిపించాను. మళ్ళీ ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. నువ్వేం దిగులు పడకమ్మా, ఆ దేవుడు నీకు తప్పకుండా మంచి చేస్తాడు. అంకుల్, రాజా కూర్చో. ఎలా ఉన్నారు అంకుల్? నాకేంటి రాజా, నేను బ్రహ్మాండంగా ఉన్నాను. నన్ను చూసుకోవడానికి కరుణుంది కదా. ఎప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను నన్ను చూసుకునే విధానం చూస్తూ ఉంటే నాకు చందునే జ్ఞాపకం వస్తుందనుకో. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఆయన నాకు డాడీ. మా డాడీ నేను చూసుకోవడానికి మీరెందుకని థ్యాంక్స్ చెప్పడం? చూసావా రాజా, నువ్వెప్పుడు ఒంటరిగా ఉంటాను అంటావు కదా. ఇప్పుడు చెప్పు, ఎవరు ఒంటరి? నేనా? ఇటు చూస్తే కరుణ, అటు చూస్తే అమృత, నా మనవరాలాను, మరో పక్క నువ్వు. ఇంతమంది నన్ను కనిపెట్టుకుని ఉంటుంటే నేను ఒంటరివాణ్ణి ఎలా అవుతాననుకున్నావు? అన్నట్టు ఆ ఢిల్లీ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ మీకే వచ్చిందంటగా. కంగ్రాచులేషన్స్ రాజా. ఇందులో నేను చేసింది ఏమీ లేదనుకుని, అదంతా మన మూర్తి గారి గొప్పతనం. ఆయనే పోరాడి ఆ కాంట్రాక్ట్ ని సాధించుకొని వచ్చారు. భార్గవి కూడా ఆ కాంట్రాక్ట్ కోసం చాలా ప్రయత్నం చేసింది, కానీ చివరికి మూర్తి గారే వెళ్లి సాధించుకొని వచ్చారు. ఓ, వెరీ గుడ్.
డాడీ మరి నేను వెళ్ళిరానా? ఆ, రాజా, ఈరోజు మన కరుణ కొడుకు పుట్టినరోజంట. అవునా? పాపం వాడెక్కడున్నాడో ఏంటో, వాడు కనిపించాలని కరుణ దేవుళ్ళకి మొక్కుతా ఉంది. ఇప్పటికైనా ఆ దేవుడు కరుణించి అతను ఎక్కడున్నా వచ్చి అమ్మని కలుసుకునేలా దీవిస్తే బాగుంటుంది. నందు అంటే నాకు చాలా అభిమానం అంకుల్. మీకు విషయం గుర్తుందా? మన చందు బ్రతికుండి తను ఒక బిడ్డని కనుంటే ఆ బిడ్డ వయసు ఈ నందు వయసు ఒకేలా ఉండేవి. నందుతో నాకు చాలా అనుబంధం ఉండేది. వాణ్ణి చిన్నప్పుడు నేను ఎత్తుకుంటే చాలు ఏడు పాపేసేవాడు తెలుసా అంకుల్? మేము అనవసరంగా అప్పట్లో స్విట్జర్లాండ్ వెళ్ళి బాబుకి దూరం అయిపోయాం. లేదంటే నందు మా దగ్గరే మా బిడ్డగానే పెరిగేవాడు. వాడికి అంత అదృష్టం ఎక్కడదండి? అంత అదృష్టమే ఉండుంటే నా కడుపున ఎందుకు పుట్టేవాడు? అయ్యో, ఏంటమ్మా ఇది కరుణ? అలా కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? ఊరుకోమ్మా. అమ్మ కరుణ, నీ కొడుకు ఎప్పటికైనా అదృష్టవంతుడే. వాడు ఎప్పుడు తిరిగొచ్చినా ఆదరించడానికి తాతగా నేనున్నాను, రాజా ఉన్నాడు, అమృత, నువ్వు, అను, ఇంతమంది ఉన్నావమ్మా. దిగులు పడక తల్లి, నీ బిడ్డ నీకు తప్పకుండా దొరుకుతాడు. అంకుల్ చెప్పింది నిజమండి. నందు ఎప్పటికైనా మాలో ఒకటిగా పెరుగుతాడు.